నేను క్యాబేజ్ కర్రీ చేసినప్పుడు నీళ్లు పెట్టకుండా సిమ్లో పెట్టవచ్చు హాల్లో కూర్చున్నాను, మాడిపోయింది, క్యాబేజ్ అంతా పడేశాను. సో ఇంకా అలా మాడిపోయినప్పుడు ఎన్నోసార్లు నాకు మాడిపోయింది, మీకు కూడా మాడిపోతుంటుంది. మీరేం టిప్ ఫాలో అవుతారో తెలీదు. నేనైతే ఈటింగ్ సోడా వెంటనే ట్యాప్ కింద ఆ వేడికే పెట్టేసి 1 స్పూన్ 2 స్పూన్ల ఈటింగ్ సోడా వేసి అలా వదిలేస్తానండి. తర్వాత మొత్తం నీట్గా ఊడొచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ మాడిపోతే కొంచెం ఉడికిచ్చి పక్కన పెట్టేసినామంటే ఈటింగ్ సోడా వేసినాక బ్రహ్మాండంగా క్లీన్ అవుతుంది. ఇంకా ఏ క్లీనింగ్ అక్కర్లేదండి. ట్రై చేయండి ఇలా మాడిపోయినప్పుడు. చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఇంకా క్యాబేజ్ కర్రీ చేసుకుంటాము, లేదా ఆలు కర్రీ చేసుకుంటాం మేము చపాతీతో పాటు. ఇంకా దోశకు చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైనా కర్రీ ఎక్కువ ఉంటే ఆ రోజు రాత్రి పొద్దున్న దోశకు ఆలు కర్రీ చేసుకున్నాం అనుకోండి, రాత్రి చపాతీ చేసుకుంటాం. ఒక కర్రీతో 2 పూటల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ డిన్నర్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఆలు కర్రీ ఎక్కువ చేసుకుంటే టిప్ చెప్తున్నా, ఈరోజు చపాతీకి తిన్నారంటే మరుసటి రోజు దోశలోకి ప్లాన్ చేసుకోండి. అదే సేమ్